చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి నగరము, దక్షిణ భారతదేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్ తోటి ఆంధ్రప్రదేశ్లో నవరాజధాని అయినటువంటి అమరావతి రియల్ ఎస్టేట్ రంగంలో పోటీ పడుతోందా? తాజాగా గడిచినటువంటి 5-6 నెలల కాలంలో చూస్తే కనుక హైదరాబాద్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, హైదరాబాద్లో నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ నిర్ణయాలు, ప్రభుత్వపరమైనటువంటి విధానాలు, మరోవైపు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొలువుదీరినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాలు, అమరావతి గ్రోత్కి పాలసీపరమైనటువంటి నిర్ణయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకు కదులుతున్నటువంటి ప్రాజెక్టులు, వీటన్నిటి నేపథ్యంలోని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వాళ్ళు అమరావతి వైపు ఆసక్తిగా చూస్తున్నారు. అమరావతి రియల్ గ్రోత్లో హైదరాబాద్ను మించిపోతుంది అనేటటువంటి ఒక భావన, పెర్సెప్షన్ అనేది ప్రజల్లో నెలకొని ఉంది. ఓవరాల్గా అసలు సిచ్యుయేషన్ ఏంటి? ముందుగా అమరావతిలో ఈ భావన కలగడానికి, అమరావతి పట్ల ఇన్వెస్టర్ల ఆకర్షణ పెరగడానికి కారణాలు ఏంటి? అమరావతికి ఎంతవరకు గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? వాస్తవిక పరిస్థితులు, భవిష్యత్ అంచనాలు ఎలా ఉండబోతున్నాయి? అదే సమయంలో హైదరాబాద్లో ఉండేటటువంటి గ్రోత్ని అమరావతి పట్టుకెళ్ళిపోతుందా? రియల్ ఎస్టేట్లో ఇక్కడ పెట్టుబడులు నిలిచిపోయి అమరావతి వైపే అన్ని మేజర్ చంక్ అటువైపు వెళుతుందా? ఇవన్నీ కొన్ని ప్రశ్నలుగా చర్చకు తావిస్తున్నాయి. వాస్తవిక పరిస్థితులే కాకుండా ఆర్థిక నిపుణులు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో చాలా కాలంగా దీర్ఘకాలంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అదే సమయంలో మధ్యతరగతి వర్గాలు కూడా పెట్టుబడికి రియల్ ఎస్టేట్ అంటే భూమిని ఒక ఆదాయ వనరుగా మార్చుకుంటారు కనుక భవిష్యత్ పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని అమరావతి వైపు చూస్తున్నారా? ఎలా ఉండబోతుంది? హైదరాబాద్కి అమరావతి పోటీగా నిలవబోతుందా రియల్ రంగంలో అనే ప్రశ్నకి మనం సమాధానం వెతుక్కునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా అమరావతికి ఇంత ఊపు అంటే రియల్ ఎస్టేట్ పరంగా ఎంత ప్రోత్సాహం కావచ్చు, లేదంటే ఈ భావన, ప్రజల భావనలో పెర్సెప్షన్లో వచ్చినటువంటి మార్పు కావచ్చు, ఎందుకు వచ్చింది? అసలు అమరావతిలో ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులు ఏంటి అనేది ముందుగా చూద్దాం. 2015 ప్రాంతంలో అమరావతిని అప్పట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజధానిగా అంటే నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా నిర్ణయం చేసిన తర్వాత 30,000 ఎకరాల మేరకు భూమిని, 29 గ్రామాల పరిధిలో 30,000 ఎకరాల మేరకు భూమిని సమీకరించడము, పూలప్ చేయడము, తర్వాత ఇది గ్రీన్ సిటీగా అంటే దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా హరిత నగరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించడము, నవ నగరాలకి ప్లానింగు, డిజైనింగు చేయడము, వీటన్నిటితోటి నూతనంగా పెట్టుబడి పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు కానీ, అదే సమయంలో ఒక ప్రశాంతమైనటువంటి రిటైర్మెంట్ లైఫ్ కోరుకుంటున్నటువంటి వాళ్ళు కానీ, భవిష్యత్తులో విస్తృతంగా చాలా 2-3 రెట్లు, 4-5 రెట్లు ఇక్కడ పెట్టుబడి పెడితే కనుక ఆదాయం పెరుగుతుంది, తర్వాత దీని యొక్క వాల్యూ, భూమి విలువ పెరుగుతుందనే అంచనాలతోటి కానీ ఒకసారిగా అమరావతి 2016-17 ప్రాంతంలో చూస్తే కనుక అమరావతి ప్రాంతంలో ఉండేటటువంటి పరిసరాల్లో ఉండేటటువంటి గ్రామాల్లో భూమి విలువ చాలా విపరీతంగా పెరిగిందనే చెప్పాలి. అప్పట్లో కూడా హైదరాబాద్కి అమరావతి పోటీ అనేటటువంటి వాతావరణం, భావన ఏర్పడ్డాయి. కానీ 2019లో అప్పటికి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోవడము, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరడంతో ఒకసారిగా అమరావతి ప్రభ అనేటటువంటిది తగ్గిపోయి క్షీణించినటువంటి వాతావరణం ఏర్పడింది. 2019లో చంద్రబాబు నాయుడు దిగిపోయే సమయానికి రాజధానిలో సెంట్రల్ పాయింట్ అయినటువంటి సచివాలయం కావచ్చు, తర్వాత శాసనసభ కార్యాలయాలు నిర్వహించేటటువంటి ప్రాంతం కావచ్చు, ఇతరత్ర ఈ ముఖ్యమైనటువంటి కోడలుగా ఉన్నటువంటి చోట్ల దాదాపు గజం 40,000 రూపాయల వరకు కూడా చేరుకునేటటువంటి వాతావరణం అప్పట్లో కనిపించింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి చేపట్టిన తర్వాత ఇది అసలు రాజధానిగానే ఉంటుంది అనేటటువంటి భావాన్ని తొలగిస్తూ 3 రాజధానులు అంటూ చట్టపరమైనటువంటి అంశం మీద కావడంతో ఆ రాజధానిగా అంతకుముందే ప్రభుత్వం అనేక మందితో, రైతులతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో చట్టపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కనుక ఇది కేవలం శాసన రాజధాని అంటే అసెంబ్లీ సమావేశాలు మాత్రమే జరుగుతాయి. అసలు ఒరిజినల్గా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది విశాఖపట్నము, తర్వాత హైకోర్టు, ఇతర న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి రాజధాని కర్నూలులో ఉంటుందంటూ స్పష్టంగా ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడంతో
ఒక్కసారిగా ఈ రియల్ భూమి అనేటటువంటిది క్షీణించడం ప్రారంభించింది. తుళ్ళూరు, ఉద్దండరాయనపాలెము, ఉండవల్లి, పెనుమాక ఇలా 29 గ్రామాల సముదాయంగా ఈ భూమి అనేది విస్తరించి ఉంది. చుట్టుపక్కల కూడా ఇతర గ్రామాల్లో కూడా ఈ భూమి అనేది వచ్చింది. అయితే ముఖ్యంగా ఈ 30,000 ఎకరాలు ఈ ప్రాంతాల్లో మాత్రం ప్రధానమైనటువంటి క్యాపిటల్ రీజన్గా మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ తుళ్ళూరు ప్రాంతంలో అయితే గజం 40,000 వరకు చేరుకున్నటువంటి 2019లో 40,000 వరకు ఉన్నటువంటి భూమి విలువ 2024 మొదటి నాటికి చూస్తే కనుక ఇక్కడ ఏమీ రాజధాని రాదు, ఇది గ్రామాలుగానే మిగిలిపోతాయి, ఇవి వ్యవసాయ భూములుగానే తర్వాత చేసుకోవాల్సి ఉంటుంది, వ్యాపార కార్యకలాపాలకు సైతం ఉపయోగపడవు అనే భావంతో మరోవైపు ఐఏఎస్, ఐపీఎస్ ఇటువంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకి, ఉద్యోగులకి కట్టించినటువంటి క్వార్టర్స్ అలా నిలిచిపోవడం, శాసనసభ్యుల క్వార్టర్స్ నిలిచిపోవడం, వీటితోటి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం కావడంతో ఇక్కడ ఏమీ అభివృద్ధి జరగదు, ఇది మామూలు గ్రామాలుగానే ఉండిపోతాయనే భావంతో 40,000 వరకు చేరుకున్నటువంటి గజం స్థలం విలువ 2019 నుంచి 24కి చూస్తే కనుక 18,000కి గజం విలువ పడిపోయినటువంటి వాతావరణం ఉంది. తర్వాత మళ్ళీ హైదరాబాద్కి పెట్టుబడులు రావడము ఇవన్నీ జరిగినాయి. తర్వాత 2024లో తిరిగి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టడంతో అమరావతి రాజధాని అనే విషయంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తామని, దానికి సంబంధించినటువంటి కార్యాచరణని మళ్ళీ ప్రారంభించారు చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా ఇక్కడ ఐఏఎస్, సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి వాళ్ళ క్వార్టర్స్ పూర్తి చేయడం, ఎమ్మెల్యే క్వార్టర్స్ పూర్తి చేయడం, ఉద్యోగుల క్వార్టర్స్ పూర్తి చేయడం, తర్వాత ప్రైవేటు వెంచర్స్ తోటి వచ్చినటువంటి హై రైజింగ్ బిల్డింగ్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, ఇతరత్ర మౌలిక సదుపాయాలు వీటన్నిటి మీద దృష్టి పెట్టడము. మరోవైపు కేంద్రం నుంచి అంటే వివిధ వరల్డ్ బ్యాంకు, ఇతరత్ర ఆర్థిక సంస్థల నుంచి 15,000 కోట్లను డంప్ చేసి ఈ రాజధాని నిర్మాణానికి చర్యలు తీసుకోవడము. ఇంకోవైపు చూస్తే కనుక అటు హైదరాబాదు, ఇటు విజయవాడ, కలకత్తా, చెన్నై, బెంగళూరు ఇటువంటి ప్రధానమైనటువంటి నగరాలని కలిపేటటువంటి రైల్వేని అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టును ఓకే చేయడము. వీటన్నిటితోటి ఒక్కసారిగా బూస్ట్ వచ్చింది, అంటే ఉప్పెనలా ఉత్సాహంగా రియల్ ఎస్టేట్ వచ్చింది. మరోవైపు చంద్రబాబు నాయుడు ఇక్కడ అంటే అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకి అన్ని, తర్వాత ప్రైవేట్లో ఉన్నత విద్యా సంస్థలకి, అదే సమయంలో ప్రైవేటు పెట్టుబడిదారులను ఆహ్వానించడం, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల విప్లవం కొనసాగుతుంది అనేటటువంటి భావన. తాజాగా చూస్తే అసెంబ్లీలో కూడా 3,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి, అమరావతి చుట్టుపక్కల కూడా అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి భావన కల్పించడము, 3.5 లక్షల మంది కొత్తగా ఉద్యోగాలు వస్తాయని చెప్పడము. దీంతో ఫ్యూచర్ గ్రోత్ అనేటటువంటిది ఇమీడియట్ గ్రోత్, అంటే వెంటనే ఒకసారి పెట్టుబడి పెట్టామంటే కనుక 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే రెట్టింపు అయిపోతుందనే ఆశలకి అమరావతి కేంద్రంగా నిలవడం అనేది జరిగింది. అందువల్లనే 2024 జనవరి నాటికి చూస్తే కేవలము 18,000 నుంచి 20,000 రూపాయలకి తుళ్ళూరు ప్రాంతంలో గజం ఉంటే ఇప్పుడు మళ్ళీ 30,000కి చేరుకుంది. ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఆచరణాత్మకం అయితే మళ్ళీ 50,000-60,000 కూడా చేరుకుంటుంది అనేటటువంటి అంచనాలు భావనలు ఉన్నాయి. మరోవైపు ఇక్కడ ఇది వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో 3,80,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఉపాధి పెరుగుతోంది, ఇక్కడ భూ వనరులు వసతి అందుబాటులో ఉన్నాయి కనుక వీటిని ఇప్పుడు ఇక్కడ పెట్టుబడులు పెడితే కనుక ఇమ్మీడియట్గా రెట్టింపు అవుతుంది అనే భావంతో మిగులు వనరులు, మిగులు నిధులు ఉన్నటువంటి వాళ్ళు అమరావతిలో పెట్టుబడి వైపు కొంత మొగ్గు చూపడం అనేది ఇక్కడ భూమికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో హైదరాబాద్లో వాస్తవ పరిస్థితులు ఏంటి? హైదరాబాద్లో ఈ హైడ్రా చేపట్టినటువంటి ప్రక్షాళన కార్యక్రమాలు, తర్వాత చెరువులు, కుంటలు, ఇతరత్ర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా ఉన్నటువంటి కూల్చివేయడము, పర్మిషన్లు ఇవ్వడంలో కొంచెం కఠినం చేయడము, మూసీ నది ప్రక్షాళన అంటూ కొన్ని వేల మందిని ఆ ప్రాంతాలను ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకోవడం, దీంతో పొలిటికల్గా పెర్సెప్షన్లో తేడా రావడంతో ఇక్కడ పెట్టుబడులు పెడితే కనుక ఇమీడియట్గా ఏమవుతుంది, దేనికి అనుమతి ఉంది, దేనికి అనుమతి లేదు, ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ల వాళ్ళు చెప్తున్నది ఎంతవరకు వాస్తవం, సాధారణ సగటు మధ్యతరగతి పెట్టుబడిదారులు అందరూ కూడా దీనిపైన పునరాలోచనలో పడడము, ఈ వాస్తవికమైనటువంటి పరిస్థితి నేపథ్యంలోనే హైదరాబాద్లో రియల్ భూమి అనేది తగ్గిపోయింది, అటు అమరావతి మళ్ళీపోతున్నాయి అనేటటువంటి వార్తలు కావచ్చు, లేదంటే అంచనాలు కావచ్చు వెలువడ్డాయి. అయితే వాస్తవానికి అమరావతి హైదరాబాద్కి పోటీగా మారుతుందా రియల్ రంగంలో? అంటే రెండింటికి ఉండేటటువంటి వ్యత్యాసాలు, రెండింటికి ఉండేటటువంటి సామీప్యతల్ని మనం బేరీజ్ వేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్కి తాజాగా వచ్చినటువంటి రిపోర్ట్స్ని చూస్తుంటే కనుక ఇంటర్నేషనల్ సంస్థలు అందించినటువంటి రిపోర్ట్లు కానీ, కేంద్ర స్థాయిలో వెలువడుతున్నటువంటి నివేదికలు కానీ, వీటిని తాజాగా అధ్యయనం చేస్తే కనుక హైదరాబాద్ని
గడిచినటువంటి 6 సంవత్సరాలుగా హైదరాబాదు దేశంలోనే మోస్ట్ లివబుల్ అంటే నివసించడానికి ఆమోదయోగ్యమైనటువంటి అత్యంత అనువైనటువంటి నగరంగా గడిచిన 6 సంవత్సరాలుగా హైదరాబాదు నెంబర్ 1 నగరంగా దేశంలో నిలుస్తూ వస్తుంది. తర్వాత దేశంలోనే తలసరి ఆదాయం విషయంలో అంటే ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, కలకత్తా, మద్రాస్, బెంగళూరు వీటితో పోల్చి చూస్తే కనుక దేశంలో సగటు తలసరి ఆదాయం అయితే 2.5 లక్షలు 3 లక్షలు ఉంటుంది. నగరాల్లో 4 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. కానీ హైదరాబాద్లో 5,80,000 తలసరి ఆదాయంతో ఇక్కడ ప్రజలు జీవిస్తున్నారు. అంటే మిగిలిన నగరాలన్నింటినీ తోసిపుచ్చి తలసరి ఆదాయ వ్యయాల్లో జీవన ప్రమాణాల్లో ఉన్నత స్థానంలో ఉన్నట్టుగా హైదరాబాదు సుస్పష్టమైనటువంటి స్థానాన్ని చేజిక్కించుకుంది. తర్వాత ఇక్కడ ఉండేటటువంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు వేసినటువంటి రిపోర్టుల ప్రకారం చూస్తే కనుక హైదరాబాదు దేశంలోని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరంగా నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించింది. ఇక్కడ ముంబై కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ ఇతరత్ర నగరాలన్నీ కొన్ని తోసిపుచ్చుతూ హైదరాబాద్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అందువల్ల ఇక్కడ నిలవడానికి కూడా ప్రధాన కారణాలు ఏంటంటే డైవర్సిఫైడ్ సెక్టార్స్, అటు ఐటీ రంగం కావచ్చు, తర్వాత ఫార్మా రంగం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి రంగాలు కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు కావచ్చు, తర్వాత రక్షణ అంటే కేంద్ర సంస్థలు కావచ్చు, డిఆర్డిఓ అంటే కేంద్ర సంస్థలు కావచ్చు, ఇవన్నిటికీ నిలవై ఉండడం వల్ల డైవర్సిఫైడ్ సెక్టార్ కావడము, తర్వాత భూవనరులు కూడా అందుబాటులో ఉండడంతో హైదరాబాదు నెంబర్ 1 నగరంగా ఉంది, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి నివేదికలు స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే రియల్ ఎస్టేట్లో కూడా ఇక్కడ భవిష్యత్తులో కూడా చాలా గ్రోత్ ఉంటుందనే నివేదికలు వెల్లడిస్తున్నాయి. దానికి ప్రాంతాల వారిగా హైదరాబాద్ను విభజించుకొని చూస్తే కనుక ప్రాంతాల వారిగా కూడా ఇందుకు అనువైనటువంటి సూచనలు వాతావరణం కనిపిస్తుంది. అటు ఈస్ట్లో చూస్తే కనుక నాగోలు, ఉప్పలు, ఎల్బీ నగరు, హబ్సిగూడ, హయత్ నగరు ఈ ప్రాంతాలన్నింటిలోని కూడా విస్తారమైనటువంటి భూవనరులు అందుబాటులో ఉండడము. ఇటువైపు చూస్తే కనుక వెస్ట్లో చూస్తే కనుక గచ్చిబౌలి కావచ్చు, మోకిలి కావచ్చు, తర్వాత తెల్లాపూర్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాలన్నింటిలోని గ్రోత్ అనేటటువంటిది విస్తరించే అవకాశం ఉండడము. మరోవైపు సెంట్రల్ నార్త్ రీజియన్ కింద చెప్పుకునేటటువంటి జీడిమెట్ల, తర్వాత షాపూర్ నగర్, ఇంకొకటి ఏమిటంటే ముఖ్యంగా కొంపల్లి కావచ్చు, బాలానగర్ కావచ్చు, ఇవన్నిటిలోని గతంలో అయితే ఇవి పరిశ్రమలకి కేంద్రాలుగా ఉండేవి. అక్కడ కాలుష్యం ఉండడంతో ఆ పరిశ్రమలను తరలించడం, మెదక్ ప్రాంతాన్ని మెదక్ జిల్లాకి తరలించడం, దీంతో ఇక్కడ విస్తారంగా రేపొద్దున టౌన్షిప్స్ రావడానికి, రెసిడెన్షియల్ హౌసింగ్ రావడానికి అవసరమైనటువంటి వసతులు సమకూరడం అనేటటువంటి దాంతో ఇక్కడ ఫ్లాట్స్ విస్తరణ అవకాశము, తర్వాత అందుబాటులో ఉండడం అనేది జరిగింది. ఇలా 3 ప్రాంతాల్లోని భూవసతి అనేటటువంటిది పెరగడము, భూవసతి విస్తరణకి అనుగుణంగా విస్తరించుకోవడము, ఇవన్నీ జరగడంతో హైదరాబాద్లో నివసించడానికి కానీ, లేదంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టుకుంటే భవిష్యత్తులో పెరగడానికి కానీ, అందుబాటు ధరల్లో ఉండడానికి కానీ అవకాశం ఏర్పడిందనే చెప్తున్నారు. ముఖ్యంగా 3 అంశాల ప్రాతిపదికగా హైదరాబాద్ని చూస్తున్నారు. ఒకటి సోషియో ఎకనామిక్స్ అంటే మానవ వనరుల అందుబాటు, అంటే పరిశ్రమల్లో కావచ్చు, సంస్థలో కావచ్చు పనిచేయడానికి మానవ వనరుల అందుబాటు, విద్య, వైద్యం వంటి సామాజికమైనటువంటివి, జీవన ప్రమాణాలు, ఇవన్నిటినీ సోషియో ఎకనామిక్స్ ఇండెక్స్లో హైదరాబాద్ నగరం నెంబర్ 1గా ఉందని. తర్వాత ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అవుటర్ రింగ్ రోడ్లు కావచ్చు, తర్వాత హైవేలు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా రోడ్లు కావచ్చు, తర్వాత ముఖ్యంగా నివసించడానికి వసతి సముదాయాలు కావచ్చు, ఇవన్నీ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మిగిలినటువంటి నగరాలతో పోలిస్తే ఇక్కడ విస్తారంగా అందుబాటులో ఉండడం అనేది. తర్వాత 3వ అంశాన్ని కేటగిరీలో చూస్తే కనుక గవర్నెన్స్ అంటే శాంతి భద్రతల పరిస్థితి, తర్వాత పారదర్శకమైనటువంటి విధానాలు, దేనికైనా అనుమతి కోరుకుంటే కనుక సులభంగా లభించేటటువంటి పద్ధతి, పాలసీ డెసిషన్స్, ఇవన్నీ కూడా మిగిలినటువంటి వాటితో పోలిస్తే క్లిష్టతరంగా లేకుండా సులభతరంగా ఉండడం. ఈ అంశాల ప్రాతిపదికగా 3 అంశాలని సోషియో ఎకనామిక్స్ పరంగాని, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగాని, గవర్నెన్స్ పరంగాని కూడా హైదరాబాద్ నగరము అనేటటువంటి మిగిలిన నగరాలని తోసిపుచ్చుతూ నెంబర్ 1 స్థానంలో నిలవడంతో అంతర్జాతీయ సంస్థలు కూడా తమ అధ్యయనాల ద్వారా చాటి చెప్తున్నాయి. నిజానికి అమరావతి గ్రోత్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర సంస్థలు రావడము, తర్వాత అమరావతి మీద ఎక్కువ ఫోకస్ పెట్టడము, వీటన్నిటి ద్వారానే
అమరావతికి గ్రోత్ ఉంది, కానీ హైదరాబాద్ గ్రోత్ని తలదనేటటువంటి అవకాశాలు లేవు. ఒక అంచనా ప్రకారం 2050 నాటికి, అంటే 2050 నాటికి, అంటే రానున్నటువంటి 25 సంవత్సరాల్లో ఇదే గ్రోత్ అమరావతిలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టులు, అమల్లో డిజైన్ చేస్తున్నటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ అందుబాటులోకి వస్తే కనుక 2050 నాటికి అమరావతి జనాభా, అంటే అమరావతి క్యాపిటల్ రీజన్ జనాభా 20 లక్షల నుంచి 25 లక్షల వరకు చేరుకుంటుంది అనేటటువంటి అంచనా. అయితే ఇప్పటికే 1 కోటి జనాభాతో ఉన్నటువంటి హైదరాబాదు 2050 నాటికి 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మేరకు జనాభా సంఖ్య పెరుగుతుంది అనేటటువంటి అంచనాలు ఉన్నాయి. అంటే అసలు హైదరాబాద్ గ్రోత్ని కానీ అమరావతి గ్రోత్ని కానీ పోల్చి చూడడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఇప్పుడిప్పుడే నడకలు నేర్చుకుంటున్నటువంటి అమరావతి, అంటే కొత్తగా నడక నేర్చుకుంటుంది కనుక ముచ్చటగా అందంగా కనిపిస్తుంది, చాలా వేగంగా కదులుతున్నట్లుగా కనిపిస్తుంది. కానీ హైదరాబాద్ వంటి మహావృక్షం, ఇప్పటికే విస్తరించినటువంటి వృక్షం, అంటే 10వ వంతు హైదరాబాద్లో దాదాపు 20 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా అమరావతి అనేటటువంటిది హైదరాబాద్ నగరంలో 10వ వంతు మేరకు మాత్రమే ఉంటుంది, అంటే 1/10 ఉంటుంది. అందువల్ల హైదరాబాద్ గ్రోత్తో కానీ హైదరాబాద్ నగరంతో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ లేదంటే మానవ వనరుల పరంగా కానీ ఏం పోల్చలేనటువంటి పరిస్థితి. అందువల్ల హైదరాబాదులో రియల్ గ్రోత్ నిలిచిపోయిందని కానీ లేదంటే అమరావతిలోనే ఒక గ్రోత్ను పెరుగుతుందని కానీ చెప్పేటటువంటి పరిస్థితి లేదు. దేని గ్రోత్ అందే. అయితే హైదరాబాద్ గ్రోత్ అనేటటువంటిది విస్తారంగా ఉంటుంది, తర్వాత ఒక క్రమ పద్ధతిలో గ్రాడ్యువల్గా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ కొత్తగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం కావడంతో అమరావతిలో ఇమ్మీడియట్గా కనిపించవచ్చు. కానీ రానున్నటువంటి భవిష్యత్తు, అంటే ఒక 2 దశాబ్దాల కాలాన్ని పరిగణనలో తీసుకుంటే హైదరాబాద్ గ్రోత్ తోటి అమరావతి గ్రోత్ని ఏ రకంగానూ పోల్చి చెప్పలేమనేది ఆర్థిక నిపుణులు, అదే సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో అధ్యయనం చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు. కేంద్ర సంస్థలు, అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థలు చేస్తున్నటువంటి అధ్యయనం కూడా ఇదే చెప్తుంది. అందువల్ల ఎక్కడి గ్రోత్ అక్కడే ఉంటుంది కనుక అమరావతిని హైదరాబాద్కి పోటీగా చూసేటటువంటి పరిస్థితి లేదనేది తేటతెల్లమవుతోంది. చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.